వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ అందమైన నగరం, ఎన్నో మాన్యుమెంట్స్ ఉన్నటువంటి నగరం. మనకి బాగా సుపరిచితమైనటువంటి ఐఫిల్ టవర్ ఫ్రాన్స్లోనే ఉంది, అది ప్యారిస్లోనే ఉంది. ఎంతోమంది అక్కడికి వెళ్ళి దాన్ని ఒక జ్ఞాపకంగా చూస్తారు. అలాంటి ఫ్రాన్స్ మరోసారి ఉద్రిక్త పరిస్థితుల నడుమ దద్దరిల్లుతోంది. ఫుట్బాల్ మ్యాచ్ అనంతరం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు ప్రధాన కూడళ్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొల్పాయి. పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం చేయడం, దుకాణాల అద్దాలు పగలగొట్టడం, వాహనాలకి నిప్పంటించడం వంటి అనేక ఘటనలతో కొన్ని ప్రాంతాల్లో అల్లర్లని స్థాయిని తలపించే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అదనపు భద్రతా బలగాలను కూడా మోహరించారు. పైకి చూస్తే ఇది కేవలం ఒక ఫుట్బాల్ అభిమానుల ఉద్రిక్తతగా కనిపించినప్పటికీ దీని వెనుక మరింత విస్తృతమైనటువంటి సామాజిక ఆర్థిక అసంతృప్తి కూడా కారణమై ఉండొచ్చు అని విశ్లేషణ. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో నివసించే యువత, వలస నేపథ్యం కలిగిన వర్గాలు, తక్కువ ఆదాయ కుటుంబాల్లో నిరుద్యోగం, జీవన వ్యయాల పెరుగుదల, గృహ వసతి సమస్యలు, సామాజిక అసమానతల మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న ఈ నేపథ్యంలో ఈ సంఘటనల్ని కొందరు పెద్దలు సామాజిక నేపథ్యంతో ముడిపెడుతున్నారు. అలాగే ఫ్రాన్స్లో పోలీసింగ్ విధానాలు, తనిఖీలు, మైనారిటీ వర్గాలతో భద్రతా వ్యవస్థ సంబంధాల మీద గత కొన్నేళ్లుగా చర్చలు కొనసాగుతున్నాయి. కొన్ని వర్గాలు పోలీసుల వ్యవహార శైలిమే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటే, మరోవైపు శాంతి భద్రత పరిరక్షణ కోసం కఠిన చర్యలు అవసరమని ప్రభుత్వం, భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన నిరసనలు, ఘర్షణలు కేవలం ఒక స్పోర్ట్స్ ఈవెంట్కి సంబంధించి ప్రభావమేనా, లేక లోతైన సామాజిక ఉద్రిక్తతలకి ప్రతిబింబమా అన్న చర్చ ఈరోజు మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇలాంటి ఘటనలు అంతర్జాతీయంగా ప్యారిస్ నగర భద్రత, పర్యాటక రంగంపై కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన నగరంలో శాంతి భద్రత మీద సందేహాలు తలెత్తితే స్థానిక వ్యాపారాలు, పర్యాటక రంగం మీద దీర్ఘకాలికమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన కూడా చేస్తున్నారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్ని కేవలం భద్రతా చర్యలతో మాత్రమే నియంత్రించడం సరిపోదు. ఇది యువతలో పెరుగుతున్న నిరాశ, సామాజిక అసమానతలు, ఉపాధి సమస్యలు, సమగ్ర సామాజిక భాగస్వామ్యం మీద ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు దృష్టి పెట్టకపోతే ఇలాంటి సంఘటనలే పునరావృతం అయ్యే అవకాశాన్ని మేము కొట్టిపారేయలేము అని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. సో ఇప్పుడు ఫ్రాన్స్ గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి చర్యలే ఇక్కడ ప్రధానంగా తిరుగుబాటుని అణిచివేయడానికో లేదంటే లేకుండా చేయడానికో దోహదపడతాయి. అలా కాదు, మేము నియంతృత్వంగానే ముందుకు వెళతాం, ఎన్ని దశాబ్దాల నుంచి ఇలాగే ఉన్నాం, ఇది ఇలాగే నడుస్తుంది అంటే రేపొద్దున వాళ్ళు తిరగబడ్డారు అంటే ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.